నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. బడ్జెట్ యొక్క హైలైట్స్ అనేవి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో ఈ బడ్జెట్ యొక్క ప్రాధాన్యత అంశాల గురించి 9 ప్రాధాన్యత అంశాల గురించి గత వీడియోలో డిస్కస్ చేస్తాం. ఈ బడ్జెట్ యొక్క హైలైట్లో ఇచ్చినటువంటి మిగతా అంశాల గురించి ఈ వీడియోలో కొన్ని అంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అవి ఏంటంటే రోబస్ట్ ఎకనామిక్ ఫౌండేషన్స్, అంటే బలమైనటువంటి ఆర్థిక పునాదులు అనేవి భారతదేశంలో బలమైనటువంటి ఆర్థికపరమైనటువంటి పునాదులు అనేవి ఏమున్నాయి, ఎటువంటి చర్యల వలన ఈ బలమైనటువంటి ఆర్థిక పునాదులు అనేవి పడి ఉన్నాయి, అంటే దేశం అనేది ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ఎటువంటి సూచనలు అనేవి ఉన్నాయి, ఎటువంటి బలమైనటువంటి ఆర్థిక పునాదులు ఉన్నాయి అనేటటువంటి అంశాలని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అందులో మనకి చార్ట్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి అంశాన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. అది చూడండి, ఇది ఇంప్రూవ్మెంట్ ఇన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. ఎందుకు? దిగుమతులు అనేవి తగ్గడం వలనైనా కావచ్చు, మనకి ఇంపోర్ట్స్ తగ్గడం వలన కావచ్చు, లేదా ఎక్స్పోర్ట్స్ పెరగడం వలనైనా కావచ్చు, లేదంటే ఇంపోర్ట్స్ యొక్క ధరలు అనేవి తగ్గడం వలనైనా కావచ్చు, లేదంటే ఎక్స్పోర్ట్స్ యొక్క ధరలు అనేవి ప్రైసెస్ అనేవి పెరగడం వలనైనా కావచ్చు. సో ఇలా రకరకాల కారణాలు ఏవైనా సరే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మనం ఇతర దేశాలతో చేసేటటువంటి వ్యాపారపరమైనటువంటి ఖాతాలో మనకి ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గుతున్నట్టుగా మనకి ఈ చార్ట్ అనేది తెలియజేస్తుంది. చూడండి, 2015లో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఇలా ఉంది, అంటే మైనస్లో ఉన్నది, ఇలా పెరగడం అనేది జరిగింది. తర్వాత మరలా తగ్గి 2021కి వచ్చేటప్పుడు ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పీక్స్లోకి వెళ్ళడం అనేది జరిగింది. ఆ తర్వాత మరలా అలా తగ్గుతూ వచ్చి 2023 నాటికి బాగా తగ్గి మరలా ప్రస్తుతం స్లైట్గా ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఏదేమైనప్పటికీ మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గుతూ ఉన్నట్టుగా, మనకి ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతున్నట్టుగా, మనకి 24కి వచ్చేటప్పటికి ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతున్నట్టుగా మనకి ఈ చార్ట్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ అంశం అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే చూడండి, బడ్జెట్లో మనకి ప్రస్తావించినటువంటి అంశం ఇండియా గ్రూ ఎట్ 8.2% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24. భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 24లో, అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎంత, 2023-24లో మనకి ఆర్థిక వృద్ధి రేట్ని మనం చెప్తాం. 23-24లో ఆర్థిక వృద్ధి రేట్ అనేది మనకి 8.2% ఆర్థిక వృద్ధి అనేది నమోదైనట్టుగా మనకు ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ ప్రకారం లభించడం అనేది జరిగింది. సో గత సంవత్సరం అయితే 7% గ్రోత్ రేట్ అనేది, అంతకుముందు అయితే 9.7% గ్రోత్ రేట్ అనేది, ఇలా మనకి ఈ వృద్ధి రేట్లు అనేది నమోదవడం అనేది జరిగింది. అయితే చూడండి, ఈ గ్రోత్ రేట్ అనేది ఇక్కడ లక్షల కోట్లని ఇచ్చాడు, అంటే జీడిపి ఎన్ని లక్షల కోట్లు ఉందని. అదేవిధంగా ఈ సైడ్ ఏమో పర్సంటేజ్ ఇచ్చాడు, అంటే ఎంత పర్సంటేజ్ వృద్ధి రేట్ అనేది సాధించింది అనేది ఈ సైడ్ అనేది వృద్ధి రేట్ అనేది ఇచ్చాడు. ఈ సైడ్ ఏమో ఎన్ని లక్షల కోట్లు నమోదైంది అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ఇది రియల్ జీడిపి అనేది మనకి 2019-20 నాటికి ఇంత ఉంది, అంటే 100కి 150కి మధ్యలో ఇది అనేది ఉంది, 100కి 150కి మధ్యలో ఉంది. ఆ తర్వాత మరలా 20కి వచ్చేటప్పటికి తగ్గుదల అనేది కనబడదు, అంటే ఇది పర్సంటేజ్ చేంజ్, ఇది తగ్గుదల అనేది వచ్చింది. ఆ తర్వాత 21కి కొంత పెరుగుదల అనేది కనబడింది.
ఆ తర్వాత మనకి 22, 23 రివైజ్డ్ ఎస్టిమేషన్స్కి వచ్చేటప్పటికి ఇది కూడా జీడిపి అనేది పెరిగింది. అదేవిధంగా 23, 24 ప్రొవిజనల్ ఎస్టిమేషన్ మనం మేలో విడుదల ప్రొవిజనల్ ఎస్టిమేషన్ ప్రకారం మరలా జీడిపి అనేది రియల్ జీడిపి అనేది పెరగడం అనేది జరిగింది. సో రియల్ జీడిపిలో వచ్చినటువంటి ఈ పెరుగుదల శాతం అనేది మనం చూసుకున్నట్టుగైతే ప్రస్తుతం ఇది 8.2% పెరుగుదల అనేది భారతదేశంలో రియల్ జీడిపి యొక్క పెరుగుదల అనేది వృద్ధి రేట్ అనేది 8.2%గా నమోదవడం అనేది జరిగింది అనేది మనకి ఆర్థిక సర్వేలో పేర్కొన్నటువంటి అంశంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్గా మనం చూసుకున్నట్టుగైతే ఈ పిఎంఐ ఇండెక్స్ ఎక్స్పాన్షనరీ పిఎంఐ ఇండెక్స్ అంటే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటాం. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఈ పిఎంఐ ఇండెక్స్ని మనకి S&P స్టాండర్డ్స్ అండ్ పూర్స్ అనేది ఉంటుంది కదా. సో వీళ్ళు దీన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మంత్లీ బేసిస్గా రిలీజ్ చేస్తారు. ఇది ఏం తెలియజేస్తుందంటే ఒక ఆర్థిక వ్యవస్థలో యొక్క ఆర్థిక పనితీరుని తెలియజేస్తుంది. అది కూడా 2 రంగాలకి మనకి సర్వీస్ సెక్టార్లోను అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఇండెక్స్గా దీన్ని చెప్తాం. ఇది కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీస్తుంది. అవి ఏంటంటే ఆ రంగాల్లో వచ్చేటటువంటి ఆర్డర్సు, అదేవిధంగా ఆ రంగాల్లో జరిగేటటువంటి ఉత్పత్తి, అదేవిధంగా ఆ రంగాల్లో కల్పించేటటువంటి ఉద్యోగిత, ఇటువంటి కొన్ని 5 అంశాలని ప్రాధాన్యంగా తీసుకొని మనకి మంత్లీ బేసిస్గా ఈ పిఎంఐ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది మనకి S&P వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇండెక్స్ అనేది ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరుని ఇది తెలియజేయడం అనేది జరుగుతుంది. దీనివలన దేశంలోకి పెట్టుబడులు అనేది రావడం అనేది కూడా జరుగుతుంది. ఈ పిఎంఐ ఇండెక్స్ అనేది మనకి చూడండి ఎలా ఉంది, దీని ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందనేది మనకి ఈ బడ్జెట్లో ఇవ్వడం అనేది జరిగింది. చూడండి ఈ కలర్లో మనకి నాస్ కలర్ అంటాం, మరి దీన్ని ఏమంటారో తెలియదు, గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ అనుకోవచ్చు. సో ఈ కలర్లో ఉన్నటువంటిది ఇది చూడండి. ఈ ఇండెక్స్ అనేది మనకి పెరుగుతున్నట్టుగా ఈ పటంలో మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది. మనకి సర్వీస్ సెక్టర్కి సంబంధించినటువంటి ఇండెక్స్ అనేది పెరుగుతున్నట్టుగా, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మనకి చూడండి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించినటువంటిది కూడా పెరుగుతున్నట్టుగా ఈ పటంలో మనకి తెలుస్తూ ఉన్నది. ఇది ఈ కలర్లో ఉన్నది, ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటిదంతా కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగానికి సంబంధించినటువంటి పిఎంఐ ఇండెక్స్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. పిఎంఐ ఇండెక్స్ కూడా మనకి బలమైనటువంటి ఇండికేషన్ అనేది తెలియజేస్తుంది. ఆర్థిక వ్యవస్థ అనేది ఆర్థికంగా మంచి స్టాండర్డ్స్లోనే ఉంది అనేది మనకి ఈ ఇండెక్స్ అనేది తెలియజేస్తున్నట్టుగా చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగా ఇందులో ఇచ్చినటువంటిది ఈ బడ్జెట్ హైలైట్లో ఇచ్చినటువంటి అంశం మనకి ఎన్పిఎస్ అనేవి తగ్గుతున్నట్టుగా, డిక్లైన్ ఇన్ గ్రాస్ ఎన్పిఎస్ ఆఫ్ ఎస్సీబీఎస్ అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ఎన్పిఎస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. అంటే ఒక వ్యక్తికి మనం బ్యాంకులు అనేది అప్పిస్తే అతను వడ్డీ కానీ అసలు కానీ 90 రోజుల పాటు ఎటువంటిది చెల్లించుకుంటూ ఉంటే దాన్ని ఎన్పిఏగా మనం పరిగణించడం అనేది జరుగుతుంది. సో ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి బ్యాంకుల యొక్క పనితీరుకి ఒక సూచికగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఆర్థిక పరిపుష్టతకి ఒక సూచికగా కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డిక్లైనింగ్ ఇన్ గ్రాస్ ఎన్పిఎస్ ఆఫ్ ఎస్సీబీస్ అంటే బ్యాంకుల యొక్క షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల యొక్క నాట్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి తగ్గుతూ ఉన్నట్టుగా, అంటే అందరూ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సక్రమంగా తిరిగి చెల్లిస్తున్నట్టుగా మనకి ఈ ఇండికేషన్ అనేది తెలియజేస్తూ ఉన్నది అనేది ఇందులో ఇచ్చినటువంటి అంశం. చూడండి మనకి అంటే మొత్తం డిపాజిట్లో ఇది పర్సంటేజ్ శాతం అనమాట. మనకి మార్చి 15 నాటికి ఇది అంటే 2015 మార్చి నాటికి మనకి ఎన్పిఎస్ అనేవి సుమారుగా 4% ఉన్నాయి టోటల్ డిపాజిట్స్లో. అలా 18కి వచ్చేటప్పుడు మార్చి 2018కి వచ్చేటప్పుడు ఇది పీక్స్లోకి వెళ్ళి సుమారుగా 12% చేరుకుంది.
సుమారుగా 12% ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మరలా మనకి 2 నుంచి 4% మధ్యలో 24కు వచ్చేటప్పటికి 2 నుంచి 4% మధ్యలోకి రావడం అనేది జరిగింది. 2 నుంచి 4% మధ్యలోకి ఇవి వచ్చినట్టుగా మనకి ఈ డయాగ్రామ్ అనేది తెలియజేస్తూ ఉన్నది. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి తగ్గుతున్నట్టుగా మనకు తెలియజేస్తుంది. చూడండి 15లో ఇలా ఉన్నది, 16కు వచ్చేటప్పటికి ఇంకా పెరిగాయి, 17కు వచ్చేటప్పటికి ఇంకా పెరిగాయి, 18కు వచ్చేటప్పటికి పీక్స్లోకి వెళ్ళిపోయి, 19కు వచ్చేటప్పటికి మరలా తగ్గాయి, 20లో కూడా తగ్గాయి, అదేవిధంగా 21కి వచ్చేటప్పటికి కూడా తగ్గాయి, అలా 22కు వచ్చేటప్పుడు తగ్గాయి, ప్రస్తుతం 23 కూడా తగ్గాయి, 24 కూడా తగ్గుదల అనేది నమోదవుతూ ఉన్నది. అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి తగ్గుతూ ఉన్నట్టుగా మనకి ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ఈ బడ్జెట్ యొక్క హైలైట్స్లో పేర్కొన్నటువంటి నెక్స్ట్ అంశాలు కూడా చూసినట్టుగైతే చూడండి, డిక్రీజింగ్ ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. జీడిపిలో క్వాసలోటు అనేది ఎంత ఉన్నది అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే అది ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరాలు గత ఆర్థిక సంవత్సరాలతో పోల్చుకున్నట్టుగైతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరాలు తగ్గుతూ ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. క్వాసలోటు అనేది తగ్గుతూ ఉన్నట్టుగా మనకు కనబడడం అనేది జరుగుతుంది. ఈ క్వాసలోటు అనేది చూడండి యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, జీడిపిలో ఎంత పర్సంటేజ్ ఉన్నది అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే ఫైనాన్షియల్ ఇయర్ 21కు వచ్చేటప్పటికి జీడిపిలో క్వాసలోటు అనేది 9.2% అనేది క్వాసలోటు అనేది ఉంది. అదేవిధంగా ఫైనాన్షియల్ 22కు వచ్చేటప్పటికి 6.7% జీడిపిలో క్వాసలోటు అనేది ఉన్నది. క్వాసలోటు అంటే ఏంది అనేది మళ్ళీ కామెంట్ చేయకండి, మీకు ఆల్రెడీ వీటికి సంబంధించి అన్ని క్లాసులు కూడా చెప్పేశాను నేను ఇంట్రడక్షన్ క్లాసులో, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 23కు వచ్చేటప్పటికి క్వాసలోటు అనేది 6.4%కి రావడం అనేది జరిగింది. అదేవిధంగా క్వాసలోటు ప్రస్తుతం ఫైనాన్షియల్ 24కు వచ్చేటప్పటికి ఈ క్వాసలోటు అనేది 5.6%కి తగ్గడం అనేది జరిగింది. అంటే క్వాసలోటు అనేది తగ్గుతున్నట్టుగా మనకి కనబడతా ఉన్నది. క్వాసలోటు అనేది తగ్గుతున్నట్టుగా మనకి ఈ బడ్జెట్ యొక్క హైలైట్స్లో చెప్పడం అనేది జరిగింది. సో క్వాసలోటు అనేది తగ్గుతుందంటే ఏం జరుగుతుంది? దేశం చేసేటటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గుతున్నట్టుగా తెలియజేయచ్చు. అదేవిధంగా పన్ను వ్యవస్థ, బలమైనటువంటి పన్ను వ్యవస్థ ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. ఇలాంటి చర్యలు అనేవి జరుగుతున్నట్టుగా మనకి ఈ క్వాసలోటు తగ్గుదల అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ఈ క్వాసలోటులో తర్వాత మనకి ఇచ్చినటువంటి ఈ బడ్జెట్ యొక్క హైలైట్స్లో చూసుకున్నట్టుగైతే చూడండి, ట్యామింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి క్వాసపరమైనటువంటి చర్యల వలన, ఆర్బీఐ తీసుకున్నటువంటి ద్రవ్యపరమైనటువంటి చర్యల వలన ఈ ఇన్ఫ్లేషన్ అనేది, ద్రవ్యోల్బణం అనేది దిగి రావడం లేదా కంట్రోల్లో ఉండడాన్ని మనం ట్యామింగ్ ఇన్ఫ్లేషన్ అని అంటాము. అంటే ఇక్కడ చూడండి, ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎలా తగ్గుతున్నది, ఏ సంవత్సరాల్లో ఎలా ఉంది, దానికి అనుగుణంగా దాన్ని తగ్గించడానికి, కంట్రోల్లో తీసుకురావడానికి ప్రభుత్వం అదేవిధంగా ఆర్బీఐ తీసుకున్నటువంటి చర్యల వలన ఏ విధంగా ఇది తగ్గిందా పెరిగిందా అనేది మనకి హైలైట్స్లో ఇవ్వడం అనేది జరిగింది. చూడండి 2020కి వచ్చేటప్పటికి ఇన్ఫ్లేషన్ అనేది 6.2% అనేది ఉంది. ఇన్ఫ్లేషన్ మనకి 2021కి వచ్చేటప్పటికి 5.5% తగ్గింది. 22కి వచ్చేటప్పటికి 6.7%గా ఉంది. 23కి వచ్చేటప్పటికి ఇది 5.4%కి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది తగ్గడం అనేది జరిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇన్ఫ్లేషన్ రేట్ అనేది తగ్గుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇన్ఫ్లేషన్ రేట్ అనేది తగ్గుతున్నట్టుగా మనకి ఈ డయాగ్రామ్ అనేది తెలియజేస్తుంది. ఇది ఈ విధంగా మనకి ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ రోబస్ట్ ఎకనామిక్ ఫౌండేషన్స్ అంటే ఆర్థికపరమైనటువంటి బలమైనటువంటి ఆర్థిక పునాదులు ఏమున్నాయి, మనం ఇంకా ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి, దేశం అనేది ఇంకా ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఎటువంటి బలమైనటువంటి ఆర్థిక పునాదులు ఉన్నాయి అనేటువంటి అంశాలు అనేవి మనం ఈ వీడియోలో చూడడం అనేది జరిగింది. ఇది బడ్జెట్ యొక్క హైలైట్స్కి సంబంధించి మనకి యాప్లో ఇచ్చినటువంటి అంశం. మీకు ఇది బడ్జెట్ యాప్ అనేది ఉంది. సో దాంట్లో మీరు చూస్తే మీకు అన్ని అంశాలు కూడా ఇందులో ఉంటాయి. బడ్జెట్ యాప్, సెంట్రల్ బడ్జెట్ యాప్ అనేది ఉంది. సో
దాంట్లో మనకి ప్రతి బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతి అంశాలు కూడా మనకి క్లియర్ కట్గా ఇవ్వడం అనేది జరిగింది. వెబ్సైట్లో అయితే ఇంకా అప్డేట్ అనేది చేయలేదు కాబట్టి వెబ్సైట్లో ఎవరు చూడకండి. ఈ యూనియన్ బడ్జెట్ యాప్లో మీరు చూస్తే మీకు డీటెయిల్డ్గా బడ్జెట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఈ బడ్జెట్ ఇందులో మన బడ్జెట్ హైలైట్స్ ఇవి ప్రస్తుతం మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశాలు. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.